బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడిప్పుడే రణరంగంగా మారబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ 6వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారనే చెప్పాలి. అందులోనూ నామినేషన్ ప్రక్రియ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ చేతిలో పెట్టారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే బాల్ ఆఫ్ ఫైర్స్. ఇక సమయానుసారం అక్కడున్న బజర్ మోగినప్పుడల్లా ఆ పైప్ లో నుంచి ఒక బాల్ వస్తుంది. అప్పుడు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బాల్ ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి నామినేషన్ చేసే అవకాశం ఉంది. అలాగే బిగ్ బాస్ వీళ్ళకి ఇంకొక బెనిఫిట్ ఏమి ఇచ్చారు అంటే ఒకవేళ ఓల్డ్ కంటెస్టెంట్స్ ని నామినేషన్ చేయొచ్చు, లేకపోతే ఎవరికైనా ఛాన్స్ ఇవ్వచ్చు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా మొదటి బజర్ మోగినప్పుడు నిఖిల్ ఆ బాల్ ని పట్టుకున్నారు. అలాగే ఎండ్ బజర్ మోగే సమయానికి కూడా అతని చేతిలోనే ఉండడంతో నామినేషన్ అయితే ఆయనకు వచ్చింది, కానీ ఆయన తనుజాకి ఛాన్స్ ఇచ్చేశాడు నిఖిల్. ఇక ఇందులో భాగంగా తనుజా సుమన్ శెట్టిని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటంటే, సుమన్ అన్న మీరు ఎప్పుడు చూసినా హౌస్ లో ఎవరితోనూ క్లోజ్ గా ఉండట్లేదు, మాట్లాడట్లేదు అనిపిస్తుందంటే దీనికి సుమన్ కౌంటర్ ఇచ్చుకున్నాడు తనుజాకి. మరి ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి, మీ అందరితో నేను వచ్చి ఎప్పుడు మాట్లాడలేదా అనేసరికి తనుజా మాట్లాడుతూ నేను ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి మాట్లాడుతున్నావు, మాట్లాడు ఏదైనా సరే నేను నిన్ను నామినేషన్ చేయాలనుకుంటున్నానంటూ తనుజా సిల్లీ రీజన్ చెప్పి సుమన్ శెట్టిని నామినేషన్ చేసిందనే చెప్పాలి. తర్వాత చిట్టి పికెల్ రమ్య డెమోన్ పవన్ ని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే నీకు అసలు బుర్రే లేదేమో అనుకుంటున్నానంటూ డెమోన్ పవన్ ని చాలా గట్టిగా ఇచ్చి పడేసింది. అయితే డెమోన్ పవన్ ఏ విషయంలో చెప్పండి, నాకు బుర్ర లేదన్నారు కదా అంటూ అడిగితే చిట్టి పికిల్ రమ్య ఏదేదో చెప్తుంది, ఏ విషయంలో కూడా నీకు బుర్ర లేదంటూ కళాఖండిగా చెప్పేసింది. చూస్తుంటే రేపు నామినేషన్ ప్రక్రియ దబిడి దిబిడేలాగా కనిపిస్తుంది. మరి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వర్సెస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ అన్నట్టుగా కొనసాగుతుందో ఏంటో. మరి చిట్టి పికిల్ రమ్య చెప్పిన రీజన్ సిల్లీగా ఉందా, తనూజా రీజన్ సిల్లీగా ఉందా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.